ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం येन తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ. శ్రోతలందరికీ స్వాగతం అండి. మనం ఈ భగవద్గీత గీతాసారం అనే ఈ సత్రంలో 9వ అధ్యాయానికి అందరికీ స్వాగతం అండి. మనం 8 అధ్యాయాలు విన్నాం. మనం 9వ అధ్యాయానికి వెళ్లే ముందు 8వ అధ్యాయం పునశ్చరణ ఒకసారి చేద్దాం. సో 8వ అధ్యాయం మనం 4 భాగాలుగా చూసాం. ఈ 4 భాగాల్లో మొదటిది అర్జునుడి యొక్క సందేహాలు చూసాం. కిం అధ్యాత్మ, కిం కర్మ అని కృష్ణుడిని అర్జునుడు రకరకాల ప్రశ్నలు వేస్తాడు. ఆ ప్రశ్నలకు సమాధానం కృష్ణుడు ఇచ్చిన తర్వాత, ఇక రెండవది మరణకాలంలో ఎవరు భగవంతుని చేరతారు, ఎవరు భగవంతుని చేరరు గురించి అడుగుతాడు కృష్ణుడిని అర్జునుడు. సో అర్జునుడికి కృష్ణుడు ఈ విధంగా రకరకాలైనటువంటి షరతుల గురించి చెప్తాడు. ఎవరైతే రాత్రి వాళ్ళ శరీరాన్ని వదిలిపెడతారో, లేకపోతే ఎవరైతే కృష్ణపక్షంలో శుక్లపక్షంలో, తర్వాత ఎవరైతే ఉత్తరాయణంలో దక్షిణాయనంలో వాళ్ళ శరీరాన్ని వదిలిపెడతారో వాళ్ళు ఏ గమ్యాలకు చేరతారని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు. చెప్పిన తర్వాత అర్జునుడు కొంత విచలితుడవుతాడు. ఎందుకంటే నేను ఏ సమయంలో శరీరం వదలాల్సి వస్తుందండి, నా శరీరాన్ని త్యజించాల్సి వస్తుంది అనేది నేను నా నియంత్రణలో ఉండదు. అప్పుడు ఏ విధంగా నేను కృష్ణుని గుర్తుపెట్టుకోగలను, ఏ విధంగా కృష్ణ స్మరణతోటి నా శరీరాన్ని త్యజించగలను అని చెప్పేసి అర్జునుడు భావించినప్పుడు కృష్ణుడు తనకి స్వాంతాన్ని ఇస్తాడు. ఈ విధంగా భక్తులకి ఎటువంటి సందేహాలు లేవు, ఎటువంటి షరతులు లేవు, ఈ షరతులు భక్తులకు వర్తించమని చెప్పేసి కృష్ణుడు అర్జునుడి యొక్క కలతను తీరుస్తాడు అనమాట. ఇక మూడవది భగవంతుడిని పొందడం ఏ విధంగా, ఇది 8వ అధ్యాయంలో చూసాం మనం 9 నుంచి 22 శ్లోకాల్లో. తర్వాత ఇక భక్తిని గురించినటువంటి విషయాలు పూర్తిగా భక్తుల యొక్క గొప్ప స్థానాన్ని కృష్ణుడు వివరిస్తాడు 23 నుంచి 28 శ్లోకాల్లో. ఇక 9వ అధ్యాయానికి వస్తే, ఈ 9వ అధ్యాయం మొత్తం ఒక ఆభరణాల పెట్టె, భగవద్గీతను ఒక ఆభరణాల పెట్టె కింద పోలిస్తే మొదటి 6 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో అవి కింది భాగంగా, అంటే ఆ పెట్టె యొక్క కింది భాగం, మధ్యలో ఉన్న ఆభరణము ఈ 9-10 శ్లోకాలు 10 అధ్యాయాలు, తర్వాత పైన ఉన్నటువంటి ఆ కప్ ఏదైతే ఉందో దాన్ని 11-12 శ్లోకాలు అధ్యాయాలుగా మనం చూస్తాం అన్నమాట. సో అందులో ఈ 9-10 అధ్యాయాలు అనేవి నిజమైనటువంటి ఆభరణంగా మనం పోల్చారన్నమాట. సో అటువంటి 9వ అధ్యాయం మనం చూడబోతున్నాం ఇవాళ. చాలా ముఖ్యమైనటువంటి అధ్యాయం. సో ఈ అధ్యాయంలో 4 భాగాలు. ఇది కృష్ణుడు చెప్తాడు, ఈ జ్ఞానం అంతట్లో ఇది రాజు వంటిది అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడు అనమాట. సో ఈ జ్ఞానంలో రాజవిద్య అని చెప్తాడు అనమాట. అందుకని కింగ్ అనే అక్రానిం ఇచ్చాం. ఈ కింగ్లో మొదటిది జ్ఞానం అనేటటువంటి జ్ఞానం ఎంత గొప్పది అనేది కృష్ణుడు కొనియాడతాడు. రెండవది కృష్ణుడికి ఈ భౌతిక జగత్తుకి జీవాత్మకి సంబంధించినటువంటి సంబంధం గురించి చెప్తాడు. ఇక మూడవది వచ్చేసి ఎవరు కృష్ణుడిని పూజించరు, ఎవరు పూజిస్తారు, ఎవరు పూజించరు అనేటువంటిది. నాలుగవది మళ్ళీ భక్తిని కృష్ణుడు కీర్తిస్తాడు ఈ 9వ అధ్యాయంలో. సో మనం ముందుకు వెళ్దాం. ఫస్ట్ మొదటిది జ్ఞానం. ఈ భక్తికి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కృష్ణుడు కొనియాడుతున్నాడు. అటువంటి జ్ఞానాన్ని, భక్తికి సంబంధించినటువంటి గొప్పతనాన్ని కృష్ణుడు ఇక్కడ చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఈ అధ్యాయం 2 నుంచి ఇందాక మనం చూసినట్టు ఆభరణాలు పెట్టి కింద పోలిస్తే 2 నుంచి 6 ఇది గుహ్య జ్ఞానం అంటాం. ఇక 7-8 అధ్యాయాన్ని మనం గుహ్యతర జ్ఞానం, ఇంకా అంటే గుహ్యతర అంటే మరింత రహస్యమైనటువంటి, గుహ్యం అంటే రహస్యము, గుహ్యతరం అంటే మరింత రహస్యమైనటువంటిది. మరి 9వ అధ్యాయాన్ని కేవలం శుద్ధ భక్తి గురించి చెప్పారు కాబట్టి దీన్ని అత్యంత రహస్యమైన విషయంగా చెప్తారన్నమాట, గుహ్యతమ జ్ఞానంగా చెప్తారన్నమాట. సో మరి ఈ గుహ్యతమ జ్ఞానం ఏంటంటే, ఇప్పుడు మొదటిది ఇది గుహ్య జ్ఞానం, అంటే ఆత్మ గురించినటువంటి వివరణ ఏదైతే ఇచ్చారో ఇప్పుడు మనం స్లైడ్లో చూస్తున్నట్టు ఆత్మ రకరకాల శరీరాల ద్వారా వెళ్తున్న తర్వాత మరణ సమయంలో శరీరాన్ని వదిలేసి ఆత్మ మరొక గమ్యానికి వెళ్తుంది అనేది గుహ్య జ్ఞానము. ఇక రెండవది గుహ్యతర జ్ఞానం. దీంట్లో
4వ అధ్యాయంలో కృష్ణుడు తన గురించి చెప్పాడు. సో ఈ 4వ అధ్యాయం 5వ అధ్యాయం వీటిలో ఇది గుహ్యతరం అంటే కృష్ణుడి గురించినటువంటి జ్ఞానం నేను కొంత నేర్చుకున్నాను అనమాట. ఏ విధంగా కృష్ణుడు ఈ మొత్తం జ్ఞానంతటికి స్రోతని, ఆయనే యజ్ఞమని, ఆయనే ఇవన్నీ చెప్తాను అనమాట. తర్వాత ఇప్పుడు మనం చూస్తున్న గుహ్యతమ జ్ఞానంను మొదలు పెడదాం ఈ 9వ అధ్యాయాన్ని. సో ఈ 9వ అధ్యాయం ఈ శ్లోకంతో మొదలవుతుంది. శ్రీ భగవాను వాచ ఇదం తుతే గుహ్యతమం ప్రవక్ష్యామి అనసూయవే జ్ఞానం విజ్ఞాన సహితం యజ్ఞాత్వా మోక్షసే అశుభాత్. ఈ శ్లోకంలో 8 రకాలైనటువంటి విషయాలు చెప్పాడు అన్నమాట కృష్ణుడు. ఈ జ్ఞానం యొక్క గొప్పతనాన్ని 8 పదాలతో వివరించాడు. ఇదం తుతే గుహ్యతమం, అన్నిటికంటే ఉత్తమమైనటువంటి జ్ఞానం అని. గుహ్యతమం అంటే ఈ రహస్యాలన్నింటిలో కూడా ఉత్తమమైనటువంటి రహస్యం. ప్రత్యక్షావగమం, ప్రత్యక్షం ప్రవక్ష్యామి అనసూయవే. నువ్వు ఎవరికి జ్ఞానం చెందుతుంది? ఎవరికైతే అసూయ లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈ జ్ఞానం అర్థమవుతుంది. కృష్ణుడి పట్ల అసూయ లేనటువంటి వాళ్ళకి మాత్రమే జ్ఞానం అర్థమవుతుంది. జ్ఞానం విజ్ఞాన సహితం, దీంట్లో జ్ఞానం ఉంది, విజ్ఞానం అంటే సాక్షాత్కారం పొందినటువంటి జ్ఞానం కూడా ఉంది. యజ్ఞాత్వ మోక్షసే అశుభాత్. ఇది తెలుసుకున్న తర్వాత మనకి మోక్షం దేని నుంచి లభిస్తుంది? మోక్షము అశుభాత్. అశుభాత్ అంటే వాళ్ళ జీవితంలో అశుభం అనేది లేకుండా దాని నుంచి వాళ్ళకి మోక్షం లభిస్తుందని చెప్పేసి కూడా కృష్ణుడు చెప్తున్నాడు. సో ఇది మొదటి శ్లోకం అనమాట. ఇక మనం ప్రవక్ష్యామి అనసూయవే అని కృష్ణుడు ఎందుకన్నాడంటే ఈ జ్ఞానం ఎవరి కోసము? ఎవరైతే కృష్ణుడి పట్ల అసూయ లేనటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళ కోసం అనమాట. సో ఈ శ్లోకంలో అంటే ఎవరు అసూయ పనులు అంటే చూస్తుంటాం మనం. కొంతమంది కృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత ఒక చేతిలో, మరొక చేతిలో ఒక మద్యం కానివ్వండి, లేదంటే సిగరెట్ కానీ, వీళ్ళు ఏం చేయాలి, వాళ్ళు కృష్ణుడి గురించినటువంటి తాత్విక బోధనల గురించి మాట్లాడుతుంటారు అనమాట. సో వీళ్ళు ఆర్మ్ చైర్ స్పెక్యులేటర్స్ అంటారు. వాళ్ళు ఒక ఈ కుర్చీలో కూర్చొని కృష్ణుడు చెప్పినట్లు ఏమీ పాటించకుండా కృష్ణుడి గురించి కామెంట్ చేస్తుంటారు అనమాట. చూడండి, వీళ్ళు ఎవరైతే వ్యక్తి పొగ తాగుతున్నాడు, దాంతోపాటు కృష్ణుడి గురించినటువంటి విషయం కూడా చెప్తుంటారు అనమాట. అంటే ఏ విధమైనటువంటి పాఠాన్ని పాటించకుండా కృష్ణుడికి వాళ్ళు ప్రాతినిధ్యం వహిస్తుంటారు అనమాట. సో దీన్ని ఆర్మ్ చైర్ స్పెక్యులేటర్స్ అంటారు అనమాట. అందుకని కృష్ణుడి గురించి చెప్పాలంటే కృష్ణుడి గురించినటువంటి సాధన, కృష్ణుడి గురించినటువంటి వాళ్ళకి కృష్ణుడు ఇచ్చినటువంటి ఏదైతే పాఠాలు ఉన్నాయో అవి మన జీవితంలో పాటించినప్పుడు మాత్రమే కృష్ణుడి గురించి బోధించాలనేటువంటి ఒక అర్హత అనేది సంపాదిస్తాం అనమాట. అందుకని ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఇటువంటి జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరు. ప్రవక్ష్యామి అనసూయవే అని చెప్పేసి కృష్ణుడు చెప్పాడనమాట. కృష్ణుడి పట్ల అసూయ లేనటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని అర్థం చేసుకోగలరు. వీళ్ళని ఈ వ్యక్తి చూడండి, ఈ వ్యక్తి ఏం చెప్తున్నాడు, తన ప్రవచనం చెప్తూ కనుక్కుంటున్నాడు అనమాట. ఏమని? కృష్ణుడిని మీరు తీవ్రంగా తీసుకోవద్దు. కృష్ణుడు మిగతా వాళ్ళ భార్యలతోటి నృత్యం చేశాడు. కృష్ణుడు ఎంతోమంది భార్యలను కనుక్కున్నాడు, ఆయన కూడా మనలాంటి వాడే. అందుకని కృష్ణుడి వాక్యాలని మీరు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదని చెప్తున్నారు అనమాట. సో వీళ్ళు కృష్ణుడి పట్ల ఎంతటి అసూయను కలిగి ఉన్నారంటే అటువంటి అసూయ కలిగినటువంటి వాళ్ళు కృష్ణుడి గురించి ఏ విధమైనటువంటి విషయాన్ని అర్థం చేసుకోలేరు. అందుకని ప్రవక్ష్యామి అనసూయవే అని చెప్తున్నారు అనమాట. సో ఈ రెండవది స్వచ్ఛమైనటువంటి భక్తి యోగం యొక్క 8 లక్షణాలు చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? రాజవిద్య రాజగుహ్యం పవిత్రం ఇదముత్తమం ప్రత్యక్షామవగమం ధర్మ్యం సుఖం కర్తుం అవ్యయం. సో 8 రకాలైనటువంటి లక్షణాలు చెప్తున్నాడు. భక్తి ఎలాంటిది? ఇది రాజవిద్య అంటే భక్తి యోగం అనేది విద్యలన్నింటిలో కూడా రాజు అనమాట. రాజగుహ్యం ఇది అన్నిటికంటే కూడా ఈ గుహ్యాలు అంటే రహస్యమైనటువంటి వాళ్ళన్నీ కూడా ఇది రాజు అంటమాట. పవిత్రం, ఇది చాలా పవిత్రమైంది. ఇదం ఉత్తమం అంటే తమో గుణానికి పరమైందనమాట. ఇది ప్రత్యక్షావగమం ధర్మ్యం. దీన్ని మనం ప్రత్యక్షంగా మనం తెలుసుకోవచ్చు అనమాట. మన జీవితంలో పాటించామంటే దాని యొక్క ఫలితాలని మన జీవితంలో స్వచ్ఛందంగా మనమే చూడొచ్చు అనమాట. ప్రత్యక్షావగమం ధర్మ్యం, ఇది ఆత్మ యొక్క నిజమైనటువంటి ధర్మం. సుసుఖం అంటే దీన్ని పాటించడానికి చాలా సులభం. ఇది చాలా ఆనందంతో కూడుకున్నటువంటి మార్గం అనమాట. కర్తుం అవ్యయం, దీన్ని పాటించడం అనేది చాలా చాలా ఆనందాన్ని ఇచ్చేది అనమాట. సో దీనికి ఉదాహరణ ఏంటంటే నారదముని యొక్క తన జీవితం అనమాట. నారదముని యొక్క
అనమాట. ఏ విధంగా నారదముని భక్తుడయ్యాడు, ఇప్పుడు ఉన్నటువంటి నారదముని తన పూర్వ జీవితం గురించినటువంటి విషయం అనమాట. సో నారదముని ఏ విధంగా గొప్ప భక్తుడయ్యాడు అనే విషయం మనం ఇక్కడ క్లుప్తంగా చర్చిద్దాం. నారదముని పూర్వ జన్మలో ఒక దాయి అనమాట. సో ఈ దాసీపుత్రుడిగా జన్మించి కేవలం తల్లి మాత్రమే ఆవిడ గురుకులంలో సేవ చేస్తూ ఉండేదన్నమాట. అటువంటి దాసీపుత్రుడిగా జన్మించాడు. జన్మించినప్పుడు ఒకసారి ఆ గురుకులంలో ఉండటానికి వర్షాకాలంలో ఒక భక్తి వేదాంతులు అనేటువంటి భక్తులు వస్తారన్నమాట. సో సహజంగా ఆవిడ వాళ్ళకి సేవ చేయడానికి సిద్ధమవుతుంది. ఆవిడతో పాటు నారదముని కూడా చిన్న బాలుడిగా 5 ఏళ్ల బాలుడిగా వాళ్ళకి సేవ చేస్తాడనమాట. సో ఈ సేవలో వాళ్ళకి తను తల్లి ఆహార పదార్థాన్ని వండితే నారదముని వాళ్ళకి తీసుకెళ్ళి చేరవేచేవాడనమాట. సో ఈ విధంగా చేయడం వల్ల, సేవించడం వల్ల వాళ్ళు భక్తి వేదాంతులు అంటారు. వాళ్ళు నారదముని ఆశీర్వదిస్తారు. సో వాళ్ళ ఆశీర్వాదంతో నారదమునికి భగవంతుడి పట్ల, భక్తుడి పట్ల ఆయనకి శ్రద్ధ అనేది ఏర్పడుతుంది అనమాట. తన పాపాలన్నీ కూడా నిర్మూలింపబడతాయి. సో ఆ విధంగా కృష్ణుని పట్ల, లీలల పట్ల ఆకర్షితులవుతారనమాట. ఈ విధంగా తన భక్తియుత సేవని మొదలు పెడతాడు. సో అన్ని సమయాల్లో భగవంతుడి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. ఈ సూక్ష్మ స్థూల శరీరాలకి తను ఏ విధంగా పరమైనటువంటి వాడిని, తర్వాత భక్తులు ఎంతో ప్రేమించారు, వారి యొక్క సూచనలు, సలహాలు ఏవైతే ఉన్నాయో నా జీవితంలో పాటించాలని చెప్పేసి నారదముని చాలా తీవ్రంగా ఆలోచిస్తాడనమాట అన్ని సమయాల్లో. చివరికి ఈ చతుర్మాస్యం అంతంలో భక్తి వేదాంతులు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చెప్పినటువంటి పాఠాలని పాటించడం మొదలు పెడతాడు. కానీ ఆ దురదృష్టవశాత్తు నారదముని తన తల్లిని కోల్పోతాడు. ఈ తల్లిని కోల్పోగానే ఇక ఎవరు లేక ఆ తల్లిని అదే పూరి గుడిసెలో దహనం చేసి ఇది ఉత్తరానికి బయలుదేరతాడు. ఉత్తర దిశగా నిరంతరాయంగా భగవంతుడి గుణాలని, భగవంతుడి నామాల్ని, లీలాల్ని ఆయన స్మరిస్తూ వెళ్తుంటాడు అనమాట. ఈ విధంగా వెళ్ళిపోయినప్పుడు తనకి దారిలో దాహం వేసి చలయల్లో నీటిని తాగడం, తర్వాత చెట్టు కింద కూర్చొని భగవంతుడి గురించి ధ్యానించడం మొదలు పెడతాడు అనమాట. ఇలా ధ్యానించేటప్పుడు ఒకసారిగా భగవంతుడు దర్శనమిస్తాడు తన హృదయంలో. ఇది భగవంతుడి అతీంద్రమైనటువంటి ప్రేమని ఆస్వాదిస్తాడనమాట. తన కళ్ళ నుండి అశుద్ధాలు కారుతుండగా కృష్ణుడు దర్శనం ఇస్తే పూర్తిగా తన ఇంద్రియాలని ఆధ్యాత్మికంగా మారిపోతాయి అన్నమాట. మరలా భగవంతుడిని ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నారదమునికి భగవంతుడు దర్శనం ఇవ్వడు. కానీ భగవంతుడి కంఠాన్ని వింటాడనమాట. భగవంతుడు ఏం చెప్తాడు, నేను అదృశ్యమయ్యాను, ఇప్పుడు నీకు మళ్ళీ ఈ జన్మలో కనిపించను, ఎందుకంటే నువ్వు నీ భక్తియుత సేవని పూర్తిగా వనరించలేదు కాబట్టి, పైగా నీ హృదయం అనేది పూర్తిగా శుద్ధి కాలేదు కాబట్టి. అయినా సరే భగవంతుడు ఎందుకు అనునిచ్చాడంటే ఈ నారదమునికి తన పట్ల ఆకర్షణ పెంచడానికి. సో ఈ విధంగా భగవంతుడు తన పట్ల ఆకర్షణ పెంచడానికి ఈ విధంగా దర్శనమిచ్చి ఆ హైతుకి, అంటే ఎటువంటి కారణం లేకుండా నారదమునికి దర్శనమిచ్చి తన పట్ల ఆకర్షణ చేశాడు అనమాట. తన కరుణ ద్వారా నారదముని తీవ్రంగా భగవంతుడిని ఎటువంటి ఆటంకం లేకుండా ఆటంకం లేకుండా నారదముని గుర్తుంచుకుంటాడని చెప్పేసి కూడా ఆశీర్వాదం ఇస్తాడు అనమాట. ఈ విధంగా నారదముని భక్తులు సంగతిని చేస్తూ తన జీవితం అంతా ఈ భక్తియుత సేవని వనరిస్తాడనమాట. వరించి జీవిత అంతంలో నారదముని ఇప్పుడు మనకి తెలిసినటువంటి భగవంతుడిని నిరంతరంగా కీర్తించేటువంటి నారదముని అవతారం ఎత్తాడనమాట. ఆయన నారదమునిగా పరివర్తన చెందుతాడనమాట. సో ఈ విధంగా మహిమల్ని కీర్తిస్తూనే ఉంటాడు ఇంకెప్పటికీ శాశ్వతంగా. సో ఈ విధంగా నారదముని అన్ని చోట్ల ప్రయాణిస్తూ రకరకాల ఎంతో మందికి ఆయన భక్తిని ప్రసాదించాడనమాట. తన గురువు అయ్యాడనమాట. ఇక్కడ మనం చూస్తే ధ్రువ మహారాజుకి, తర్వాత ఈ నలకువర మణిగ్రీవులకి, తర్వాత వ్యాసదేవుడికి, ప్రాచీన బర్హి రాజుకి, తర్వాత తర్వాత బ్రహ్మదేవుడిని రకరకాల ప్రశ్నలు అందించడం మనం చూస్తే మొత్తం భాగవతంలో నారదముని పాత్ర ప్రతి స్కందంలో మనం చూస్తుంటాం అనమాట. ఈ విధంగా ప్రచారకులు అయ్యాడనమాట. సో ఏ విధంగా భక్తి యోగాన్ని మరి సాధన చేయటం, ఇది భగవంతుడి గురించినటువంటి వినటం ద్వారా మొదలవుతుంది. శ్రవణం, మనం 7వ అధ్యాయంలో చూసినట్టు తచ్ఛృణు అని కృష్ణుడు చెప్పాడు. ఈ విధంగా శుద్ధ భక్తుల నుంచి మనం భగవంతుడి గురించి వినటం ద్వారా మన భక్తి యోగం అనేది మొదలవుతుంది. 8 లక్షల. సో బ్రహ్మదేవుడు ఒక రోజు గురించి చెప్తాను అన్నమాట.
4,600,000,000,000 సంవత్సరాల తర్వాత కృష్ణుడు ఒకసారి అవతరిస్తాడు. ఒక 5,000 సంవత్సరాల క్రితం ఇప్పుడే అవతరించాడు అనమాట. మనం చాలా కృష్ణుడు అవతరించిన ఒక 5,000 సంవత్సరాలకి మనం అవతరించాం, మనం పుట్టామన్నమాట. సో బ్రహ్మదేవుడు ఒక రోజు గురించి చెప్తాడు. బ్రహ్మదేవుడు ఒక రోజులో కృష్ణుడు ఒకసారి అవతరిస్తాడని చెప్పి ప్రభుపాదులు వారు చెప్తున్నారు. ఇలా శ్రవణం చేయడం ద్వారా, రెండవది కీర్తనం, భగవంతుడిని కీర్తించడం ద్వారా భక్తులు అనేవాళ్ళు చాలా ఆనందంతో కేరింతలు కొడుతూ ఇక్కడ కీర్తన చేస్తున్నారు. భగవంతుని కీర్తించడం అనేది చాలా చాలా ఆనందమైనటువంటి, అందుకని వాళ్ళు నృత్యం చేస్తున్నారు. వాళ్ళ కేరింతలు ఎందుకు కొడుతున్నారంటే ఆనందంతో భగవంతుని నామాలు జపం చేస్తూ ఆనందంతో నృత్యం చేస్తున్నారు. ఇక మూడవది స్మరణం. ఈ విధంగా భగవంతుడిని వినటం ద్వారా, భగవంతుడిని కీర్తించడం ద్వారా భగవంతుని స్మరణ అనేది కలుగుతుంది. భగవంతుడి యొక్క లీలల్ని మనం గుర్తించుకోవడం జరుగుతుంది. నాలుగోది పాద సేవనం, అంటే భగవంతుడికి సేవ చేయడం ద్వారా లక్ష్మీదేవి ఏ విధంగా భగవంతుడి పదాలు ఆయన ఆయన పదాలని సేవిస్తూ ఉన్నారు. నాలుగోది అర్చనం. అర్చనం అంటే భగవంతుని అర్చన చేయడం అన్నమాట. భగవంతుని సేవించవచ్చు. ఇక వందనం, భగవంతుడికి నమస్కరించడం ద్వారా ఇలా ప్రభుపాదులు వారు నమస్కరిస్తున్నారు. తర్వాత భగవంతుడికి సేవ చేయడం ద్వారా దాస్యం, అంటే ఏ విధంగా వానరులు హనుమంతుల వారు రాముడికి సేతు కట్టడానికి ఏ విధంగా సేవ చేశారు, ఇక్కడ హనుమంతుల వారు ఈ విధంగా సేవిస్తున్నారు రాముణ్ణి. తర్వాత సాక్ష్యం అంటే భగవంతుడితోటి ఒక స్నేహితుడి రూపంలో ఆయనతో సంబంధాన్ని కలిగి ఉంటాం. తర్వాత చివరికి ఆత్మ నివేదనం, మనకున్నంతా కూడా ఈ జటాయులాగా గజేంద్రుడి లాగా మొత్తం భగవంతుడికి నివేదించటం ఆత్మ నివేదనం ద్వారా. సో ఈ విధంగా 9 రకాలుగా మనం భక్తియుత మార్గాల్ని మనం భగవంతుడికి చాలా ఆనందంగా మనం సమర్పించవచ్చు. మరి ఈ భక్తియుత మార్గం వైపు లేదంటే కృష్ణుడి వైపు ప్రవక్ష్యామి అనసూయవే అన్నారు కదా. ఎవరైతే కృష్ణుడి పట్ల అటువంటి శ్రద్ధ లేదో వాళ్ళ పరిస్థితి ఏంటి? కృష్ణుడు 3వ శ్లోకంలో చెప్తున్నారు అన్నమాట. అశ్రద్ధ దానా పురుష ధర్మస్యాస్య పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఎవరికైతే ఈ భగవంతుడి నామం పట్ల, భగవంతుడి కీర్తన పట్ల, వీటి పట్ల విశ్వాసం లేవో, శ్రద్ధ లేదో, వాళ్ళు ఏం జరుగుతుంది? అప్రాప్యమాం, వాళ్ళు కృష్ణుని చేరుకోలేరు. అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్త్మని. ఈ యొక్క భౌతిక జగత్తు ఎక్కడైతే మృత్యు అనేది ఎప్పటికీ మనం భయపడుతుంటుందో, ఇటువంటి మృత్యు సాగరంలో మనం వాళ్ళు పడిపోతారు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. ఇక ఈ శ్రద్ధతో మొదలవుతుంది. అంటే భగవంతుడి మీద ఉన్న నమ్మకంతో మన యొక్క భక్తియుత సేవ అనేది మొదలవుతుంది. మరి శ్రద్ధ తర్వాత మనం భక్తులతో సాంగత్యం చేయటం, తర్వాత ఇక 3, 4 ఈ 2 ఇవి మధ్యస్థ లక్ష్యంగా పేర్కొంటారు అన్నమాట. భజన క్రియ అంటే భగవంతుడి నామాల్ని జపం చేయటం. 4వది అన్నత నివృత్తి, మన హృదయంలో ఉన్నటువంటి కల్మషాలను పోగొట్టుకోవడం. తర్వాత నిష్ఠగా భక్తిని చేయటం. తర్వాత రుచి, భగవంతుడి నామాల పట్ల మనకి రుచి కలగడం, ఆసక్తి కలగడం. తర్వాత భగవంతుడి పట్ల భావం పెరగడం. తర్వాత ప్రేమ. ఈ 9 రకాలైనటువంటి మైలురాళ్ళు అనమాట భక్తిలో ఒకళ్ళు మనకి అర్థమవుతాయి అన్నమాట. ఇది మొదటి 3 శ్లోకాలు, మొదటి అధ్యాయం, మొదటి పాఠం. మరి రెండవ పాఠంలో ఇన్కన్సీవబుల్ రిలేషన్షిప్, కృష్ణుడికి మనకి భౌతిక జగత్తుకి ఉన్నటువంటి సంబంధాన్ని కృష్ణుడు చెప్తాడు అనమాట. సో ఈ రెండవ భాగాన్ని మనం చూద్దాం. కృష్ణుడు ఏం చెప్తాడంటే మయా తతమిదం సర్వం, ఈ మొత్తం ప్రపంచం అంతా నాలోనే ఉంది అని కృష్ణుడు చెప్తాడు అనమాట. అంటే ఈ ప్రపంచం అంతా నా చేత సృష్టించబడింది, నాలో ఇమిడి ఉంది అని కృష్ణుడు చెప్తాడు అనమాట. సో నచమస్తాని భూతాని పశ్చమే యోగమైశ్వరం, భూతాలు అంటే జీవులు కూడా కృష్ణుల్లోనే ఉన్నారు అని చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. మమాత్మ భూత భావన, ఈ జీవులందరూ కూడా నా యొక్క భావనలోనే ఉంటారు, నా అధీనంలోనే ఉంటారు అని కూడా కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఉదాహరణకి ఏ విధంగా ఆకాశంలో గాలి ఉందో అదే విధంగా మొత్తం ప్రపంచం, మొత్తం అస్తిత్వం కూడా నాలోనే ఉంది అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు. దీనికి ఉదాహరణ కృష్ణుడి చిన్ని ముఖంలో యశోదమాయి మొత్తం ప్రపంచాన్ని చూడండి, కృష్ణుడి కడుపులో మొత్తం ప్రపంచాన్ని చూడగలిగిందనమాట. సో ఈ విధంగా కృష్ణుడిలోనే అన్ని ఇమిడి ఉన్నాయని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. ఇంకేం చెప్తున్నాడు? 10వ అధ్యాయంలో కూడా కృష్ణుడు చెప్తున్నాడు ఏకాంశేన స్థితో జగత్, మొత్తం విశ్వాన్ని అంతాన్ని కూడా నా ఒక్క అంశతో నేను మద్దతునిస్తే నా ద్వారానే ఇది నిలబడుతూ అస్తిత్వంలో ఉందని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. సో మరి ఇప్పటికీ కృష్ణుడు గోలోకంలో తన సొంత నివాసంలో నివసిస్తున్నాడు, కానీ ఆయన ఏం చేస్తున్నాడు? ఇక్కడ చేయాల్సింది ఏమీ లేదు, ఆయన ఒక్క అంశతోటే ఈ మొత్తం ప్రపంచాన్ని నడిపిస్తుంటే మరి ఏం చేస్తున్నాడు? ఆయన ఆధ్యాత్మిక జగత్తులో తన భక్తులతో కాలక్షేపం చేస్తున్నాడు నిరంతరాయంగా.
సో సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. వీళ్ళని ఎప్పుడైతే క్షయం జరుగుతుందో, ఈ భౌతిక జగత్ అనేది నాశనం చేయబడుతుంది, అప్పుడు కూడా వాళ్ళు నాలోనే ఇమిడి ఉంటారు. మళ్ళీ కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఎప్పుడైతే మళ్ళీ సృష్టి జరుగుతుందో మళ్ళీ వీళ్ళందరినీ, ఈ జీవులందరినీ నేను వాళ్ళకి మరొక అవకాశాన్ని ఇస్తాను. ఈ ప్రపంచంలో వాళ్ళు నియంత్రణతోటి వాళ్ళ సార్వభౌమంతోటి ప్రయత్నం చేయడానికి కోసం, వాళ్ళు ఆనందంగా ఉండటం కోసం ప్రయత్నం చేయమని చెప్పేసి నేను మళ్ళీ ఇక్కడ పెడతాను. ప్రకృతిని స్వామి అవిష్టభ్య విసృజామి పునః. ఈ విధంగా నేను మళ్ళీ కృష్ణుణ్ణి, అంటే మళ్ళీ ఈ సృష్టిని సృష్టిస్తుంటాను. భూతగ్రామం ఏం కృత్యం అవశం ప్రకృతేర్వశాత్. మొత్తం ప్రకృతి నా వశంలోనే ఉంది అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. ఇంకేం చెప్తున్నాడు? మయాధ్యక్షేణ ప్రకృతి, మొత్తం ప్రకృతి నా వశంలోనే ఉంది. సూయతే సా చరాచరం, నేను చరించే వాటిని చరించని వాటిని అంటే చెట్లు పుట్లు చేమలు వీటన్నిటిని, మరి చరించే వాటిని అంటే జంతువులు మనుషులు వీళ్ళందరినీ కూడా నేనే సృష్టించాను, నా ఆధీనంలోనే ఉన్నాయి వాళ్ళని అవన్నీ చెప్తున్నాడు. హేతు నానేన కౌంతేయ జగద్విపర్వత్, మొత్తం ప్రపంచం అంతా నా వల్లే నడుస్తుంది అర్జున అని చెప్తున్నాడు అనమాట. సో ఈ ప్రకృతి దుర్గాదేవి అయితే, ఆ దుర్గాదేవి కూడా కృష్ణుడి సేవకురాల్లాగా వర్తిస్తోంది అని చెప్తున్నాడు. ఇక భౌతిక జగత్తుకి కృష్ణుడికి ఉన్న సంబంధం చూసిన తర్వాత, మనకి భౌతిక జగత్తుకి కృష్ణుడికి ఈ మూడింటికి ఉన్నటువంటి సంబంధం చూసిన తర్వాత, మరి ఇంకా ఇలా కృష్ణుడు అన్ని చోట్ల కృష్ణుడే ఉండగా మరి కృష్ణుని ఎందుకు పూజించరు వాళ్ళు? మీ అందరూ ఎందుకు పూజించారు కృష్ణుడిని అనే ప్రశ్న మనకి రావచ్చు. దానికి సమాధానం కృష్ణుడు 11 నుంచి 25 శ్లోకాల్లో వస్తున్నాడు. ఇది ఎందుకని వాళ్ళు కృష్ణుడిని, అందరూ కృష్ణుని మాత్రమే పూజించరు అనే దానికి. సో అవజానంతి మా మూఢ మానుషీం తను మాశ్రిత, వీళ్ళకి తెలియదు. అవజానంతి, వాళ్ళకి తెలియదు. మానుషీం తను ఆశ్రిత, నేను ఒక మనిషి శరీరం తీసుకున్నానని చెప్పి వాళ్ళు అనుకుంటుంటారు. పరంభావం అజానంతో, నా యొక్క ఈ భూతాలన్నిటికంటే ఈ జీవులందరికీ కూడా స్వామి అనేటువంటి పరిస్థితి వాళ్ళకి తెలియదు అనమాట. అందుకని వాళ్ళు అనుకుంటారు నేను కూడా స్వామిని అవ్వచ్చు, నేను కూడా కృష్ణుడు అయిపోవచ్చు. ఇలా శిశుపాలుడు, తర్వాత ఈ పౌండ్రక వాసుదేవుడు వీళ్ళందరూ ప్రయత్నం చేశారనమాట. వాళ్ళే కృష్ణుడు అవ్వాలని చెప్పేసి ప్రయత్నం చేశారనమాట. సో అందుకనే వాళ్ళు కృష్ణుని అంగీకరించారనమాట. మోగాశ మోగ కర్మాను ఇటువంటివి చేసి వాళ్ళు ఏం చేస్తారు, ప్రకృతి పూర్తి పట్టులో వాళ్ళు ఉండిపోతారనమాట. ప్రకృతి మోహితాం శ్రితాహ, వాళ్ళు ప్రకృతి చేత మోసపించబడతారు. ఈ విధంగా శిశుపాలుడు ఏ విధంగా వధించబడ్డాడు, తర్వాత పౌండ్రక వాసుదేవుడు ఏ విధంగా వధించబడ్డాడు కృష్ణుడితోటి, ఈ విధంగా తెలుసు. పౌండ్రక వాసుదేవుడు అనుకున్నాడు నేను కూడా కృష్ణుడినే, తన ఆ విధంగా నెమలి పింఛం పెట్టేసుకొని 2 థర్మకోల్తో చేతులు పెట్టేసుకొని కృష్ణుడితో పోరాడడానికి వచ్చాడు అనమాట. కృష్ణుడు అలవోగ్గా ఈ పౌండ్రక వాసుదేవుడిని ఓడించేశాడు. మరి ఎవరు తెలుస్తుంది కృష్ణుడు భగవంతుడని? మహాత్మానస్తు మాం పార్థ దైవీం ప్రకృతి ఆశ్రిత భజంతి అనన్య మనసో జ్ఞాత్వా భూతాదిమవ్యయం. ఈ 13-14 శ్లోకాలు కృష్ణుడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? మహాత్మానస్తు మాం పార్థ, ఈ మహాత్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నేనెవరో తెలుసు, శుద్ధ భక్తులకి నేనెవరో తెలుసు. భజంతి అనన్య మనసు, అందుకనే వాళ్ళు నన్ను నిరంతరంగా కీర్తిస్తుంటారు. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రత, వాళ్ళు చాలా పట్టుదలతో నా కీర్తనం చేస్తుంటారు. నమస్యంతస్య మాం నిత్య ఉక్త ఉపసతి, వాళ్ళు రోజు నన్ను పూజిస్తుంటారు. ఈ విధంగా చెప్తున్నారు అనమాట. జ్ఞానయజ్ఞేన చాప్యస్తే యజంతో మాముపాసతి, కొంతమంది జ్ఞానంతో జ్ఞానయజ్ఞంతో, మరికొంతమంది ఏకత్వేన పృథక్వేన బహుదా, రకరకాల వాళ్ళు కృష్ణుని రకరకాలుగా పూజిస్తున్నారు. కొంతమంది జ్ఞానం సంపాదించడంలో, మరొకళ్ళు అన్ని చోట్ల కృష్ణుని చూస్తూ, తర్వాత మరొకళ్ళు విశ్వతోముఖం విశ్వరూపాన్ని కృష్ణుడిగా భావిస్తూ చేస్తుంటారు అనమాట. సో విశ్వరూప దర్శనంలో కృష్ణుడు ఆరాధించడం అంటే అహం క్రతుం అహం యజ్ఞ, ఈ శ్లోకంలో చెప్తాను అన్నమాట కృష్ణుడు. ఏమని అంటే నేనే యజ్ఞాన్ని, నేనే కర్తని, అన్నిటినీ నేనే. సో అన్ని చోట్ల కృష్ణుని చూడటాన్ని విశ్వరూప దర్శనం అంటారు అన్నమాట. సో పుణ్యం ద్వారా స్వర్గాన్ని పొందడం, వీళ్ళు ఏం చేస్తుంటారు, మరి వీళ్ళు ఇలా చూసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసినటువంటి కార్యాల ద్వారా స్వర్గాన్ని వెళ్తారు. తర్వాత క్షీణే పుణ్యం మర్త్యలోకం ఇష్యంతి, ఈ 2 శ్లోకాలు చెప్పారు. మళ్ళీ వాళ్ళ పుణ్యం ఎప్పుడైతే తగ్గిపోతుందో, వాళ్ళ పుణ్యఫలాలను తగ్గిపోతాయో మళ్ళీ ఈ జగత్తుకు వచ్చేస్తారు. వాళ్ళు గతం గత కామాల వెంతే, వాళ్ళ పొందాల్సుకున్న దాన్ని పొంది మళ్ళీ వాళ్ళు ఇక్కడ ఈ జగత్తుకు వచ్చేస్తారని చెప్తున్నాడు. ఇక మరి అన్య భక్తుల పరిస్థితి ఏంటి? 21వ శ్లోకంలో చెప్తున్నాడు. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. ఇటువంటి భీష్ముడు, ద్రౌపది లాంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అనన్య భక్తులు, నిరంతరం కృష్ణుని సేవిస్తుంటారు అన్నమాట. వాళ్ళ యోగక్షేమం నేను స్వయంగా చూస్తాను అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అనమాట. భక్తుల యొక్క ఉన్నతమైనటువంటి స్థితి అనమాట. దేవతల యొక్క మిగతా దేవతలను ఎవరిని ఆశ్రయించకుండా భగవంతుని మాత్రమే ఆశ్రయించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్య భక్తులు,
వాళ్ళ యోగక్షేమం నేనే పర్సనల్గా చూసుకుంటాను. ఇన్ని రకాలైనటువంటి దేవతను ఆరాధించే వాళ్ళ పరిస్థితి ఏంటి? యోప్యంతే దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్విత తేపి మామేవ కౌంతేయ యజంతి అవిధిపూర్వకం. కృష్ణుడు ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే రకరకాల మిగతా దేవతల్ని ఆరాధిస్తుంటారో వాళ్ళకు కూడా శ్రద్ధని నేనే ఇస్తున్నాను, అటువంటి దేవతామూర్తుల పైన శ్రద్ధని నేనే ఇస్తున్నాను అని చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు? యజంతి, వాళ్ళు ఇటువంటి ఆరాధన నన్నే చేస్తున్నారు, కానీ అవిధిపూర్వకం అంటే ఇది ఇండైరెక్ట్ వర్షిప్ అనమాట. అంటే ప్రత్యక్షమైనటువంటి కదా, పరోక్షమైనటువంటి పూజ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మిగతా దేవతలందరూ కూడా కృష్ణుని భక్తులే కాబట్టి కృష్ణుణ్ణి ప్రత్యక్షంగా పూజించకుండా పరోక్షంగా పూజిస్తున్నారు కాబట్టి ఇది అవిధిపూర్వకం అని కృష్ణుడు దాన్ని నిరసిస్తున్నాడు అనమాట. అహం హి సర్వ యజ్ఞానాం భోక్తా ప్రభురేవచ. మరి వాళ్ళకి తెలియదు ఏమని, నేనే యజ్ఞాలన్నింటికీ భోక్తని, నేనే ప్రభువుని. నతు మామి అభిజానంతి, వీళ్ళు నా మీద ఉన్నటువంటి అంటే అటువంటి శ్రద్ధ లేనట్టు వల్ల, నా మీద శ్రద్ధ లేకపోవడం వల్ల వాళ్ళు మిగతా దేవతల్ని వాళ్ళు పూజిస్తుంటారు. మరి వాళ్ళ వాళ్ళ గమ్యస్థానాలు ఏంటి? రకరకాల దేవతల్ని పూజిస్తే, లేదంటే అన్ని చోట్ల యజ్ఞాన్ని పూజించడం, ఈ విధంగా చేయడం వల్ల వాళ్ళకి అందరూ ఒకే గమ్యాన్ని చేరతారా అనేటువంటి ప్రశ్నకి సమాధానం కృష్ణుడు ఇస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? యాంతి దేవవ్రత దేవాన్ పితృన్ యాంతి పితృవ్రత భూతాని యాంతి భూతేజ్య యాంతి మధ్యాజినోపమాం. ఎవరైతే రకరకాల దేవతలను అర్చిస్తారో వాళ్ళు దేవతా లోకాలకు వెళ్తారు. తర్వాత పితృదేవతలను ఎవరైతే పూజిస్తుంటారో వాళ్ళు పితృదేవ లోకానికి వెళ్తారు. తర్వాత భూతాని యాంతి ఎవరైతే దెయ్యాల్ని భూతాల్ని పూజిస్తుంటారో వాళ్ళు అటువంటి లోకాలకు వెళ్తారు. యాంతి మధ్యాజినోపమం, ఎవరైతే నన్ను పూజిస్తున్నారో వాళ్ళు నా లోకానికి కృష్ణ లోకానికి వస్తారు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. ఇది మూడవ ఎవరైతే కృష్ణుణ్ణి కాకుండా మిగతా వాళ్ళని సేవిస్తుంటారో, రకరకాల విధులుగా వాళ్ళు సేవిస్తుంటారో వాళ్ళ గమ్యాలు చెప్పడంతో ఈ కృష్ణుడు ఈ సెక్షన్ అంతం చేస్తాం. ఇక నాలుగవది, మరి కేవలం భక్తి చేసేటువంటి వాళ్ళ కోసం ఈ 4వ సెక్షన్ చెప్పాడు. 4వ భక్తిని మాత్రమే శుద్ధంగా కీర్తిస్తున్నాడు అనమాట కృష్ణుడు. సో 9:26 నుంచి 34 శ్లోకాలు అనమాట. అంగీకరించడానికి మన ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఏంటంటే ఈ గమ్యం మనం ఎక్కడికి వెళ్తాము ఈ జీవితం తర్వాత అని మన ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనం దేవతాలోకాలకు వెళ్తామా, లేదంటే మనం పితృలోకాలకు వెళ్తామా, భూతాల లోకాలకు వెళ్తామా, కృష్ణుడికి వెళ్తామా, ఇది మన మీద ఆధారపడి ఉంటుంది అనమాట. సో అన్ని అర్పణలు కృష్ణుడికి అర్పిస్తే మనం కృష్ణలోకానికి వెళ్తాం. కృష్ణుడు చెప్తున్నాడు అనమాట, పత్రం పుష్పం ఫలం తోయం జోమే భక్త్యా ప్రయచ్చతి. ఎలాగైతే ఈ విదురాణి తను కృష్ణుడి మీద ప్రేమతోటి భగవంతుడికి కొంత తడబడి ఆవిడ ఏం చేస్తుందంటే అరటి పండు పాడేసి అరటి తొక్కల్ని మాత్రమే కృష్ణుడికి ఇచ్చింది అనమాట. కృష్ణుడు ప్రేమతో ఇచ్చింది కాబట్టి కృష్ణుడు దాన్ని స్వీకరించాడనమాట. సో ఈ విధంగా పుత్రం పుష్పం ఏమైతే మనం కృష్ణుడిని ప్రేమతో ఇస్తామో, భక్తియుక్త ప్రేమతో ఇస్తామో దాన్ని కృష్ణుడు స్వీకరిస్తాడనమాట. యోమే భక్తి ప్రయచ్చే తదహం భక్తి ఉపహృతం. సో కృష్ణుడు కావాల్సింది ఏంటి? కృష్ణుడు దేన్ని స్వీకరిస్తాడంట? ఆ భక్తిని మాత్రమే భక్తిని స్వీకరిస్తాడనమాట. సో అశ్నామి అంటే తను తప్పనిసరిగా మనం పెట్టేటువంటి నైవేద్యాన్ని స్వీకరిస్తానని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు, భక్తితో చేస్తే కనుక. సో మరి భక్తులు ఏం చేస్తారు? ఇంకా యత్ కరోషి యదశ్నాసి యత్ జుహోషి దదాసి యత్ తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. వాళ్ళు ప్రతిదీ కృష్ణుడి కోసం చేస్తారన్నమాట. వాళ్ళు చేసేటువంటి కార్యాలు కానివ్వండి, వాళ్ళు యజుహోషి అంటే ఇంకెవరికైనా ఏమైనా ఇస్తున్నప్పుడు కానివ్వండి, యత్ తపస్సు వాళ్ళు చేసేటువంటి తపస్సులు కానివ్వండి, ఇవన్నీ కూడా కృష్ణుడికి ఒక అర్పణగా చేస్తుంటారు అన్నమాట వాళ్ళు. ఎలాగైతే మనం ఈ భగవద్గీత జ్ఞానాన్ని కృష్ణుడికి ఒక అర్పణగా మనం అర్పిస్తున్నాము. ఈ విధంగా శుభాశుభ ఫలరైవం మోక్షసే కర్మ బంధనే. వీళ్ళు ఈ విధంగా చేసేవాళ్ళు వాళ్ళు శుభము అశుభం అని చూడాల్సిన అవసరం లేదు. ఇవన్నీ కూడా కృష్ణుడు చూసుకుంటాడు అనమాట. సన్యాస యోగయుక్తాత్మ విముక్తో మాము పైషతి. ఎవరైతే దీనే సన్యాసం అంటారు. ప్రతిదీ కృష్ణుడి కోసం చేసేదాన్ని సన్యాసం అంటే. ఇప్పుడు చూడండి, ఇక్కడ భక్తులు ఏం చేస్తున్నారు? తను పూజ చేసినా, తర్వాత సేవ చేసినా, ఏం చేసినా సరే కృష్ణుడిని స్మరణతో చేస్తుంటారు అనమాట. అందుకని కృష్ణుడు అర్పణతో చేస్తుంటారు, కృష్ణుని అర్పించడం కోసం చేస్తుంటారు. అందుకని మాము వైశ్యసి, వాళ్ళు తప్పనిసరిగా నా లోకానికి వస్తారు, నన్నే చేరుకుంటారు వాళ్ళు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నారు అనమాట. సో సమోహం సర్వభూతేషు నమే ద్వేషోస్తి నా ప్రియ ఏ భజంతు మాం భక్త్యా మయి తేతేషు చాప్యహం. కృష్ణుడు ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను భక్తులంటేనే మాత్రమే ప్రేమ అంటే మరి మిగతా వాళ్ళని ప్రేమించవా అని చెప్పేసి ఎవరిని అడగచ్చు. కృష్ణుడు ఏమన్నాడు? సమోహం సర్వభూతేషు,
నేను అందరికీ సమానమైన వాడిని. ఇక్కడ చూస్తున్నాం చాలా చాలా ఇప్పుడు కృష్ణ లీలలో మనం చూస్తే పూతన్ని, అగాసుని, శకటాసురుణ్ణి వీళ్ళందరినీ చంపేశాడు. మరి తర్వాత కాళీయుడిని మర్దం చేసి తను ఇచ్చేశాడు. కానీ భక్తులతో ప్రేమమయ సంబంధం చూసి ఏ విధంగా తేడా ఉంటుంది. మరి అందరికీ సమానంగా ఎలా ఉంటాడు కృష్ణుడు? సమానంగానే ఉంటాడు. ఏ విధంగా అంటే ఏ భజంతి త్వమాం భక్త్యా, ఎవరైతే కృష్ణుణ్ణి భజిస్తారో వాళ్ళని తప్పనిసరిగా తన అకౌంట్ చేసుకుంటారు అనమాట. అంటే వీళ్ళు కృష్ణుని భజించలేదు, కృష్ణునికి వ్యతిరేకులయ్యారు, అందుకని వాళ్ళతో ఆ విధంగా వర్తిస్తున్నారు. అయినా సరే వాళ్ళని వధించినా కూడా కృష్ణుడు వాళ్ళ మీద ప్రేమతోటే చేశాడు. ఏమని చేశాడు? వాళ్ళని వధించి వాళ్ళు చేసినటువంటి పాప కార్యాలను ఆపి వాళ్ళ నుంచి కృష్ణుడి నుంచి తన నుంచి వాళ్ళు దూరం అవ్వకుండా చూసుకున్నాడు అనమాట. సో వాళ్ళ వైపు కూడా ప్రేమనే కృష్ణుడు చూపించాడు. ఎవరైతే అంతం చేశాడు అంటే ఎవరినైతే వధించాడో, పూతన, ఆగాసుర వీళ్ళందరినీ ఎవరైతే వధించాడో వాళ్ళందరికీ వాళ్ళకి ఆధ్యాత్మిక లోకాలను పంపించాడు అనమాట. వాళ్ళకి మోక్షాన్ని ఇచ్చాడు కృష్ణుడు. సో ఆ విధంగా అందరినీ ప్రేమించాడు ఆయన, భక్తుల్ని ప్రేమించాడు. అయితే మరి దీనికి సమాధానం ఏంటంటే ఆయన ఎవరిని భక్తులు అవ్వకుండా ఆపటం లేదు. ఎవరైతే తనని భక్తితో తన అక్కువకు వస్తారో వాళ్ళని అంతే ప్రేమగా చూస్తాడు ఆయన. ఎవరైతే రారో వాళ్ళని కూడా తన హక్కు చేర్చుకోవడానికి పాపకార్యాలు చేయకుండా మళ్ళీ దూరం చేయకుండా చేస్తున్నాడు అనమాట. అంటే వాళ్ళని కూడా కృష్ణుడు ప్రేమిస్తూనే ఉన్నాడు. అభిషేక్ సుదురాచారం, మరి ఎవరైతే దురాచారాలు చేస్తారు, మరి ఎవరైతే దురాచారాలు చేస్తారో, మరి ఎప్పుడైనా ఒకసారి వల్ల భక్తులు ఎప్పుడైనా చిన్న చిన్న తప్పులు చేశారనుకోండి, కానీ భజతే మాం అనన్య భాగ్, మరి భక్తులు ఎంత ప్రేమ చూడండి అని. ఎప్పుడైనా కొన్ని తప్పిదాల వల్ల, కొన్ని తప్పులు చేయడం వల్ల భక్తులు ఎప్పుడైనా మనం తప్పులు చేసినట్టు కనిపించినా సరే కృష్ణ ఏమంటున్నాడు? సాధురేవ సమంతవ్య, వాళ్ళని నేను సాధువులుగానే పరిగణిస్తాను. సమ్యక్ వ్యవస్థిత, వాళ్ళు వెంటనే నా నామాలను జపం చేస్తూ నా భక్తులు ఎప్పుడైతే అవుతారో వెంటనే వాళ్ళు వాళ్ళ స్థానాన్ని పొందుతారు అని చెప్తున్నాడు. క్షిప్రం భవతి ధర్మాత్మ, వాళ్ళు వెంటనే ధర్మాత్మలు అవుతారు. శాశ్వత శాంతిం నిగంచతి, వెంటనే వాళ్ళు శాంతిని పొందుతారు. కౌంతేయ ప్రతిజానహి నమే భక్తి అప్రణిషత్, కౌంతేయ నీకు తెలియదు అర్జున, నమే భక్తి, నా భక్తులు ఎప్పుడు కూడా నాశనం అవ్వడం అనేది ఉండదు అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. ఇదంతా భక్తి ఎంత గొప్పది అని చెప్పేసి కృష్ణుడు చెప్తున్నాడు. మామి పార్థవ్య పాశ్రిత్య ఏ పిష్యు పాపయోన, ఇది నా శరణాగతిని ఎవరైతే తీసుకుంటారో, స్త్రీయో వైశ్యస్తదా శూద్ర, వాళ్ళు స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, శూద్రులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏపి యాంతి పరాంగతి, వాళ్ళు నా శరణాగతిని ఎప్పుడైతే తీసుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా నన్ను పొందుతారు. కిం పునః బ్రహ్మణ పుణ్య భక్త్యా రాజర్షయాస్తత, సో ఈ రాజర్షులు ఎవరైతే ఉన్నారో మరి ఇంకా వీళ్ళు పతితులైనటువంటి ఇటువంటి స్త్రీ వైశ్య సదాశూద్ర వీళ్ళ గురించి చెప్పారు. మరి ఇక నా అనన్య భక్తుల గురించి చెప్పాల్సింది ఏంటి? వాళ్ళు తప్పనిసరిగా నా దగ్గరికి వస్తారని చెప్పేసి ప్రాప్య భజస్వమ, వాళ్ళు నా భజన చేసి తప్పనిసరిగా నా దగ్గరికి వస్తారని చెప్పేసి కృష్ణ చెప్తున్నాను. ఇక చివరిది మనమనాభవ మద్భక్తో, ఈ శ్లోకం చాలా చాలా గొప్ప శ్లోకం. మళ్ళీ ఈ శ్లోకాన్ని మళ్ళీ 18వ అధ్యాయంలో మనం చూస్తాం అన్నమాట. కృష్ణుడు ఎంతటి ఎలక్వెంట్, ఆయన మాటలు చెప్పడం అంటే ఆయన చెప్తే ఎంతటి క్లుప్తంగా చెప్పగలడంటే, ఇంత క్లుప్తంగా భగవద్గీత చెప్పినా సరే ఆయన ఈ శ్లోకాన్ని రెండోసారి చెప్తాడు అనమాట 18వ అధ్యాయంలో. అప్పుడు మళ్ళీ చూద్దాం ఏమని చెప్తున్నాడు? మన్మనాభావ మద్భక్తో, నా భక్తుడు అవ్వు, మధ్యాచి నన్ను పూజించు, మాం నమస్కురు, నాకు నమస్కారం అనిపించు, మామే వైశ్యసి యుక్తయం, ఈ విధంగా చేయడం వల్ల నాకు తప్పనిసరిగా నువ్వు నా దగ్గరికి వస్తావు. మామేవ ఐష్యసి, నన్నే పొందుతావు నువ్వు. ఆత్మాన మత్పరాయణ, ఎప్పుడు కూడా తన అంతరంగంలో ఎవరైతే నన్ను స్మరిస్తున్నారో మత్పరాయణ, వాళ్ళు నా గురించి పూర్తిగా అన్ని అర్పిస్తారో వాళ్ళు తప్పనిసరిగా నా వైపు వస్తారు అని చెప్పేసి కృష్ణ చెప్తున్నమాట. ఇది ఈ 4వ సెక్షన్, భక్తి యోగం యొక్క కీర్తన అనమాట. కృష్ణుడు భక్తి యోగాన్ని స్వయంగా కీర్తిస్తున్నాడు. ఈ విధంగా 4 భాగాలు చూసాం. మొదటిది ఈ జ్ఞానం, భక్తియుత జ్ఞానం యొక్క గొప్పతనం అని చెప్పాడు. 8 రకాలైనటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి జ్ఞానాన్ని, భక్తికి సంబంధించిన జ్ఞానాన్ని చెప్పాడు. గుహ్య తమ, అన్నిటికంటే ఉత్తమమైనటువంటిది, అదేవిధంగా భక్తి అన్నిటికంటే ఉత్తమమైందని చెప్పాడు. రెండవది కృష్ణుడికి మనకి ఉన్నటువంటి మధ్య సంబంధం, కృష్ణుడికి ప్రకృతికి ఉన్నటువంటి మధ్యలో ఉన్నటువంటి సంబంధం గురించి చెప్పాడు. ఇక మూడవది ఎవరు ఆయన్ని పూజించరు అనే విషయాన్ని చెప్పాడు. ఎందుకు పూజించరంటే కృష్ణుని పట్ల ఈ అసూయను కలిగి ఉంటారు కాబట్టి వీళ్ళు కృష్ణుని అంగీకరించరు అన్నమాట. అందుకని వాళ్ళు కృష్ణుని పూజించరని చెప్పేసి 4వది భక్తియుత సేవని కీర్తించడం. ఈ విధంగా 4 భాగాల్లో ఈ 9వ అధ్యాయాన్ని చెప్పారన్నమాట. మనం చాలా క్లుప్తంగా చూసాం ఈ 9వ అధ్యాయాన్ని. మామూలుగా చెప్పాలంటే కనీసం ఈ స్లైడ్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పాలంటే సమయం పడుతుంది. కానీ మనం గీత సారం అనే పేరుతోటి క్లుప్తంగా చూస్తున్నాం కాబట్టి
మనం ఇంతటితో ఈ అధ్యాయం ముగిస్తున్నాం. మళ్ళీ 10వ అధ్యాయం భగవద్ విభూతి, కృష్ణుని యొక్క రకరకాలైనటువంటి విభూతుల గురించి చెప్పాడు. తన విభూతులను తానే స్వయంగా చెప్పాడు అనమాట. సో ఈ విభూతి అధ్యాయాన్ని మనం 10వ అధ్యాయం చూస్తాం. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో నన్ను అడగడానికి ప్రయత్నం చేయండి. సో మేము ఒక కోర్సుని కూడా చేస్తాం, ఆత్మాన్వేషణ అనే కోర్సుని. ఆ కోర్సులో జాయిన్ అవ్వాలంటే కూడా అది యూట్యూబ్ ఛానల్లో కూడా లైవ్లో ఉంటుంది. కోర్సు నిర్వహిస్తున్నాం అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆ కోర్సులో కూడా పాల్గొనవచ్చు. ధన్యవాదం అండి. హరే కృష్ణ.